హాయ్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ జానకి. నెక్స్ట్ మనము చెప్పబోయే టాపిక్స్ యొక్క మెయిన్ గోల్స్ ఏంటి, మెయిన్ ఏ టాపిక్స్ గురించి నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో మాట్లాడతామంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ బిజినెసెస్, ఆపర్చునిటీస్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్ అండ్ దేర్ యూజెస్, ఫనల్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, డిజిటల్ మార్కెటింగ్ మెట్రిక్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. నెక్స్ట్ మనం వచ్చేసి బిజినెస్లో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, మనకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తే మనకి ఎలాంటి అవకాశాలు ఉంటున్నాయి, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఛానల్స్ అవి మనము కన్జ్యూమర్స్ వినియోగదారులు ఎలా వాటిని ఉపయోగిస్తారు, ఎలాగ మనము పీపుల్స్ని ఒక ఫనల్ ఏర్పాటు చేసి ఆ టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ని అట్లా మనం గ్రాప్ చేయాలి అన్నది. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇట్ కాంపోనెంట్స్. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ప్రతి దానికి ఒక మెట్రిక్, ఒక పరిమాణం, ఒక కొలత అనేది ఉంటుందన్నమాట. సో మనం ఇంతగా వర్క్ చేసిన తర్వాత మనం చేసిన వర్క్స్కి ఎంతమంది కస్టమర్స్కి రీచ్ అవుతుంది, అది ఇండియా వైడే కానీ వరల్డ్ వైడే కానీ, తర్వాత ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతమంది రీచ్ అవుతున్నారు, ఎంత అవేర్నెస్ వస్తుంది, ఎంత ట్రాఫిక్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మెట్రిక్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఇవి నెక్స్ట్ మనం తెలుసుకోబోయే నెక్స్ట్ వీడియోస్ అన్నిట్లో కూడా ఈ టాపిక్స్ గురించి మాట్లాడతాం. తర్వాత వచ్చేసి ఇంతవరకు మనము ఏం నేర్చుకున్నాం, 8 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి పార్ట్ 1 నుంచి మీరు చూస్తురండి. ఇంతవరకు నేను 8 వీడియోస్ రిలీజ్ చేస్తూ వచ్చాను. దాంట్లో ఏమేమి చెప్తూ వచ్చానంటే ఇంతవరకు కవర్ అయిన టాపిక్స్ అన్ని కూడా, అసలు మార్కెటింగ్ అంటే ఏంది, మార్కెటింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మార్కెటింగ్ యొక్క గోల్స్ ఏంటి, మార్కెటింగ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, తర్వాత ఎస్టీపీ అంటే ఏంది, తర్వాత బ్రాండింగ్ అవేర్నెస్ ఎట్లా ఇవ్వాలి, స్వాట్ అనాలిసిస్, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తూ వచ్చాను. మీరు ఏం చేస్తారంటే ఎవరైతే అప్డేట్గా ఫాలో అవుతున్నారో నా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా ఈ క్వశ్చన్స్కి, ఇంతవరకు అయిపోయిన టాపిక్స్కి నేను కమ్యూనిటీ ట్యాబ్లో క్వశ్చన్స్ అండ్ ఆబ్జెక్టివ్ బిట్స్ నేను కొన్ని యాడ్ చేస్తూ వచ్చాను. మీరు అక్కడికి వెళ్ళి మీరు వాటికి ఆన్సర్ రాయండి. నేను అక్కడ ఆన్సర్ ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ వస్తే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. వాట్ ఈస్ సోషల్ మీడియా ఛానల్, సోషల్ మీడియా ఛానల్స్ అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సోషల్ మీడియా ఛానల్స్ అంటే ప్లాట్ఫామ్స్ విచ్ అలోస్ ద క్రియేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ via newspaper, magazine, free access website, internet forms and blogs, microblogging, social network sites, photographs or pictures, video rating and social bookmarking, discussion and rating portals of e-retailing web pages beside official web pages of companies can also be defined as a social media channels. సోషల్ మీడియా ఛానల్స్ అంటే వేటిని మనం సోషల్ మీడియా ఛానల్స్ అంటారంటే న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజిన్, ఫ్రీ యాక్సెస్ వెబ్సైట్ని, తర్వాత ఇంటర్నెట్ ఫార్మ్స్ అండ్ బ్లాగ్స్ని, వెబ్ బ్లాగ్స్ని, మైక్రో బ్లాగింగ్, సోషల్ నెట్వర్క్ సైట్స్ని, ఫోటోగ్రాఫర్స్ని, తర్వాత సోషల్ బుక్ మార్కింగ్, రేటింగ్, ఈ రీటైలింగ్ వెబ్ పేజెస్, అంటే ఈ కామర్స్ వెబ్సైట్ కానీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సోషల్ మీడియా ఛానల్స్ కిందికి వస్తాయి. వీటి ద్వారానే ఈ సోషల్ మీడియా ఛానల్ ద్వారా మనం ఏం చేస్తామంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. మీకు నేను చెప్తూ వచ్చాను టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా ఒకటి. సో ఈరోజు మనము ఈ సోషల్ మీడియా ఛానల్స్లో అయితే చూజింగ్ ద రైట్ సోషల్ మీడియా ఛానల్స్ చాలా ఉంటాయి మనకి. అయితే దీంట్లో వెరీ పాపులర్ అండ్ రైట్ సోషల్ మీడియా ఛానల్స్ని మనం మార్కెటింగ్ పర్పస్ ఉపయోగించాలి. ఈ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా ఫేస్బుక్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇండీడ్, పింట్రెస్ట్, ఈ 5 మెయిన్ ఇంపార్టెంట్ రైట్ సోషల్ మీడియా ఛానల్స్ అనమాట మన కస్టమర్స్ని టార్గెట్ చేయడానికి. ఈ సోషల్ మీడియా ఛానల్ ద్వారా మనం ఏం చేయబోతామంటే డెమోగ్రాఫికల్గా మనము కస్టమర్స్ని టార్గెట్ చేయడం. మీకు చెప్పాను ఆల్రెడీ డెమోగ్రాఫిక్ అంటే ఏంటో. డెమోగ్రాఫికల్, జియోగ్రాఫికల్, సైకలాజికల్ అండ్ టెక్నోగ్రాఫికల్గా ఎలాగ కస్టమర్స్ని టార్గెట్ చేస్తామనేది నేను మీకు చెప్తూ వచ్చాను. సో ఈ సోషల్ మీడియా ఛానల్ ద్వారా డెమోగ్రాఫికల్గా కస్టమర్స్ని టార్గెట్ చేస్తాం. తర్వాత ఫ్రీక్వెంట్లీగా ఏ ప్లాట్ఫామ్ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటాం. మనకు కావాల్సిన కస్టమర్స్ని ఏ ఛానల్ ద్వారా టార్గెట్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలనేది కూడా ఇక్కడ ఉంటుంది. మీరు చదవండి క్లియర్గా. తర్వాత ప్రైమరీ బెనిఫిట్స్. ఒక ప్లాట్ఫామ్ అనేది మనకి అన్ని రకాల బెనిఫిట్స్ ఒకే ప్లాట్ఫామ్ ఇవ్వదు. ఎందుకంటే దాన్ని తయారు చేసిన విధానం, దానికి ఉన్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉంటాయి. అలాగే మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటాయో, ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయో ప్రతి ఛానల్ ద్వారా డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. ఈ ఫేస్బుక్లో ఉన్న డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి మనము ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లా వేరే సోషల్ మీడియా ఛానల్లోకి మనం వెళ్తాం. సో ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే మనము ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గురించి మీకు ఫేస్బుక్ ఇక్కడ చూసినట్లయితే డెమోగ్రాఫికల్గా 2.4 బిలియన్ యూజర్స్, 25 to 50 years ఏజ్ మధ్య ఉన్న పీపుల్స్
దాన్ని యూజ్ చేస్తున్నారు ఫ్రీక్వెంట్గా. అంటే 87% వీక్లీ, అంటే 87% పీపుల్ వీక్లీ విజిట్ చేస్తుంటున్నారు. ఇక్కడ పీపుల్ ఆఫ్ టార్గెటింగ్ మీరు చూసినట్లయితే కంటెంట్ మార్కెటింగ్, బ్రాండ్ మార్కెటింగ్, కమ్యూనిటీ కనెక్షన్స్ గ్రూప్, ఇవి మెయిన్గా మనం టార్గెట్ చేసేటువంటి కస్టమర్స్ అన్నమాట. తర్వాత ప్రైమరీ బెనిఫిట్స్, ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా ఉన్న ప్రైమరీ బెనిఫిట్స్ ఏంటంటే హ్యూజ్ ఆడియన్స్ అన్నమాట. ఎక్కువ మంది ఆడియన్స్ మనకు ఫేస్బుక్లోనే దొరుకుతారు. తర్వాత డౌన్ సైడ్ ఏంటంటే పోస్ట్ కెన్ రీచ్ యాజ్ లో యాజ్ 2% ఆఫ్ యువర్ ఆడియన్స్. అయితే ఫేస్బుక్ ద్వారా మనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మనము ఫేస్బుక్ ద్వారా ఇంతమంది విజిట్ చేస్తున్నప్పటికీ కూడా 2% ఆఫ్ ఆడియన్స్ని మనము టార్గెట్ చేయగలం అన్నమాట. సో ఇంకా మీరు మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యొక్క బెనిఫిట్స్, ఫ్రీక్వెన్సీ, పీపుల్ ఆఫ్ టార్గెటింగ్, ప్రైమరీ బెనిఫిట్స్, డౌన్ సైడ్ ఒకసారి చూడండి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనము ఏ ప్లాట్ఫామ్ని మన మార్కెటింగ్కి సెట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ B2B మార్కెటింగ్ నాది అనుకోండి, మనది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, బిజినెస్ టు బిజినెస్ కంపెనీ. సో నేను ఫేస్బుక్ ఇంకా వేరే ఛానల్స్ యూజ్ చేస్తే నేను టార్గెట్ ఆఫ్ కస్టమర్ని రీచ్ అవ్వలేను. నేను ఇండీడ్ కానీ ట్విట్టర్ కానీ యూజ్ చేస్తేనే నేను నా టార్గెట్ ఆఫ్ కస్టమర్ని రీచ్ అవుతాను. సో అలాగే నాది B2C అనుకోండి. B2C అయితే నేను ఇండీడ్ ద్వారా వెళ్తే అక్కడ కస్టమర్స్ నాకు నేను టార్గెట్ చేయలేను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కి వెళ్తే రైట్ కస్టమర్స్ నేను టార్గెట్ చేయగలుగుతాను. అలాగా మన బిజినెస్ని బట్టి సో ఆ సోషల్ మీడియాస్కున్న ఛానల్స్కున్న అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ బేసిక్గా మనము రైట్ ప్లాట్ఫామ్ని చూజ్ చేసుకొని కస్టమర్స్ని టార్గెట్ చేస్తామన్నమాట. తర్వాత ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనము ముఖ్యంగా చేసే పనులు ఏంటంటే సోషల్ మీడియా, బ్లాగ్, వెబ్సైట్, ఆన్లైన్ ప్రమోషన్, ఈమెయిల్ మార్కెటింగ్, SEO, ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, వీడియో వైరల్, ఇవి చేస్తూ ఉంటాం. ఇంకా వరల్డ్ వైడ్గా అసలు ఈ డిజిటల్ అనేది అరౌండ్ వరల్డ్ వైడ్గా ఎలాగ ఉంది ఒకసారి మనం దాని గురించి అనలైజ్ చేస్తే, ఇది 2021 జనవరి లెక్కల ప్రకారం చెప్తున్నాను. ఇది 2024 కాబట్టి మేబీ ఇక్కడున్న నెంబర్స్లో కొంత ఇంక్రీజ్ అయి ఉండొచ్చు. అది ఎగ్జాక్ట్గా అయితే కాదు, జస్ట్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. టోటల్ పాపులేషన్ 7.83 బిలియన్స్ ఉన్నారు. తర్వాత యూనిక్ మొబైల్ ఫోన్స్, ఈ ఉన్న పాపులేషన్స్లో 7.83 బిలియన్స్ పీపుల్స్లో 5.22 బిలియన్స్ పీపుల్ మొబైల్ వాడుతున్నారు. తర్వాత ఇంటర్నెట్ యూజర్స్ వచ్చేసి 4.66 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. యాక్టివ్ సోషల్ మీడియా యూజర్స్ వచ్చేసి 4.20 బిలియన్ పీపుల్ యాక్టివ్ యూజర్స్ సోషల్ మీడియా అన్నమాట. అంటే 7.83 బిలియన్స్ పీపుల్ పాపులేషన్ అనేది వరల్డ్ వైడ్గా ఉంటే మనము ఎంతమందిని మనం ఎంతమంది రీచ్ అవ్వగలం ఇంటర్నెట్ ద్వారా అంటే, ఎవరైతే ఈ 4.20 అంటే యాక్టివ్గా సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళని మనం రీచ్ అవ్వగలం. మిగతా మనం 3 బిలియన్స్ మీద 3.8 బిలియన్ పీపుల్స్ని రీచ్ అవ్వడానికి, అంటే ఇంటర్నెట్ కానీ మొబైల్ కానీ యూజ్ చేయని పీపుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళని రీచ్ చేయడానికి మార్కెటింగ్కి వేరే మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. సో ఇది మనము ఈరోజు అయితే కన్నా వాటి సోషల్ మీడియా ఛానల్ అంటే ఏంటి, తర్వాత ఈ సోషల్ మీడియా ఛానల్స్ ఉన్న మెయిన్ రైట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, తర్వాత అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ తెలుసుకున్నాం. తర్వాత వరల్డ్ వైడ్గా ఇంటర్నెట్ అనేది ఎంతమంది యూజ్ చేస్తున్నారు, మొబైల్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, నెట్వర్క్ ఎంతమంది ఇంటర్నెట్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చుతున్నట్లయితే, మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నట్లయితే, మీరు ఈ వీడియోస్ అన్ని ఫాలో అయినట్లయితే, మీరు మేబీ నేను ఎక్కువగా 1 hour 2 hours వీడియో అనేది నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఈ డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా మీరు పార్ట్ 1 నుంచి మీరు వింటూ వస్తే 2 monthsలో నేను మొత్తం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. మీరు ఈ వీడియోస్ని 1 by 1 చూస్తూ, నేను కొన్ని అసైన్మెంట్స్ ఇస్తున్నాను కదా కమ్యూనిటీ ట్యాబ్లో, ఆ అసైన్మెంట్స్ని మీరు కంప్లీట్గా చేస్తే కంపల్సరిగా మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద ఒక గ్రిప్ వస్తుంది. తర్వాత మీరు కంపల్సరీగా జాబ్ అయితే కన్నా తెచ్చుకోగలరు. నేను కాన్ఫిడెంట్ చెప్తున్నా. ఎందుకంటే నేను కోర్స్లో ఎలాగైతే నేర్చుకున్నానో, ఏమైతే నేర్చుకున్నానో ఆ టాపిక్స్లో ఏవి మిస్ అవ్వకుండా 1 by 1 నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియోస్ని అన్నిటినీ ఫాలో అయితే కన్నా కంపల్సరీగా మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద గ్రిప్ వస్తుంది. తప్పకుండా మీకు జాబ్స్ కూడా బయట వస్తాయి. ఇక బిజినెస్ పీపుల్స్ అయితే ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే కన్నా మీకు మార్కెటింగ్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది. ఎక్కడ మీకు బిజినెస్లో లాస్ వస్తుందో మీకు అర్థమవుతుంది. ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు బిజినెస్ ఎలాగ చేస్తే గ్రో అవుతారు
ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేసేవాళ్ళు, ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా వాళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు టార్గెట్ ఆఫ్ కస్టమర్ని తప్పకుండా మీరు రీచ్ అవుతారు. మీరు ఒక అవగాహన అనేది మీకు తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ద్వారా నాలెడ్జ్ అనేది మీకు షేర్ అవుతుంది, మీకు యూస్ఫుల్గా ఉంది అని మీకు అనిపిస్తే లైక్ చేయండి. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవాలి తెలుగులో అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.